దీనిలో నుండి ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే, ప్రభువునకు కావలసినవి లేకపోతే దేవునికి కావలసినవి. ఈ సందర్భంలో యేసుక్రీస్తు శిష్యులను పంపిస్తూ పలానా చోటుకు వెళ్ళండి, ఆ ఇంటి దగ్గర ఒక గాడిద పిల్ల కట్టేసి ఉంటుంది, ఆ గాడిద పిల్లని ఇప్పుకొని తీసుకొచ్చేయండి. ఇప్పుకొని తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబ యజమాని లేకపోతే ఆ గాడిద పిల్ల యొక్క యజమాని, ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు, ఎవరు మీరు అని అడిగితే మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది ప్రభువునకు కావాలి అని చెప్పినప్పుడు వెంటనే అతడు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళండి అని చెప్తాడని చెప్పారు. అదేవిధంగా వారు వెళ్ళారు. ఇప్పుతున్నప్పుడు అతను వచ్చాడు, ఇది ప్రభువునకు కావాలనగానే అతను విప్పి వారితో పంపించినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంశం ఏంటంటే, ప్రభువునకు ఏమి కావాలి. ఈ అంశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని లేఖన భాగాల్లో నుండి దేవుని బిడలమైన సంఘమైనటువంటి మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు శ్రద్ధగా మనస్సు పెట్టి ఆలకించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, తన నోటి మాట చేత సమస్తాన్ని చేయగలిగినటువంటి ఆ గొప్ప దేవుడు మానవులమైనటువంటి నరులమైనటువంటి మనలో నుండి ఏమి కావాలనుకుంటున్నాడో, ఏం కోరుకుంటున్నాడో మనము జాగ్రత్తగా లేఖనాల్లో నుండి చూసే ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, దేవునికి కావలసినవి లేకపోతే యేసయ్యకు కావలసినవి అనేది మన యొక్క అంశం. దీనిలో మొట్టమొదటిగా మనం చూద్దాం సామెతల గ్రంథము 23వ అధ్యాయము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనము. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి మాట దేవునికి కావలసినవి అనేటువంటి అంశంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ మొట్టమొదటిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు, నరులముగా మానవులముగా మన నుండి ఆయన మనలో నుండి ఏం కావాలనుకుంటున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము, నీ హృదయం ఏం కావాలంట, నీ హృదయము నాకివ్వు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన శరీరం అంతటికి కూడా కేంద్ర బిందువు, సెంటర్ పాయింట్ ఏంటంటే మన హృదయం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం యొక్క ఆలోచనలను బట్టి మన తలంపులు, మన నడవడిక, మన యొక్క ప్రవర్తన అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే హృదయం మీద ఆధారపడి ఉంటుంది. ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు, ఆ యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. అంటే భయంకరమైన ఆలోచనలతో, తలంపులతో, పాపపు ఆలోచనలతో అది నిండిపోయి ఉంటా ఉన్నది. దానిని బట్టి మానవుడు ఏమైపోతున్నాడంటే, ఆ హృదయంలో నిండి ఉన్న చెడు ఆలోచనలను బట్టి, తలంపులను బట్టి మానవుడు దేవునికి దూరమైపోతా ఉన్నాడు. అయితే ఈరోజు దేవుడికి కావలసింది ఏంటి అనేటువంటి విషయంలో మొట్టమొదటిగా ఆయన అడుగుతుంది ఏంటంటే, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. రెండంచులు గల ఖడ్గం దేవుని వాక్యం కనుక అదే లేఖనాల్లో, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకివ్వు. ఈరోజు ఆయన సన్నిధిలో కూడి ఉన్నా లేక ఈ మాటలు నేరుగా వింటున్న ప్రియ దేవుని సంగమా, ఆయన అడుగుతా ఉన్నాడు, నీ హృదయాన్ని నాకివ్వు. ఎప్పుడైతే ఈ మాటలు మనం తీసుకొని మన హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే, ఏదైతే మనల్ని పాపపు ఆలోచనలోనికి, తలంపుల్లోనికి, దేవునికి దూరం చేసేటువంటి అనేక చెడ్డ క్రియలతో నిండిపోయి హృదయం ఉందో, ఆ హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఆ హృదయాన్ని ఆయన పరిశుద్ధపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీకు అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి కారు వేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అనుకోకుండా మార్గ మధ్యంలో కారు ఆగిపోయింది.
కారు ఆగిపోయినప్పుడు ఆ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కొంచెం వారికి రిపేర్ చేసే అనుభవం ఉంటుంది కనుక ఆ కార్ డ్రైవింగ్ చేసే వ్యక్తి వెళ్ళి చూశాడు, చాలాసేపు ట్రై చేశాడు, కానీ ఆ కారు స్టార్ట్ అవ్వట్లేదు. ఆ మార్గం గుండా చాలామంది వెళ్తున్నారు, ఆగుతున్నారు, రిపేర్ చేద్దామని ట్రై చేస్తున్నారు, కానీ ఎవరి వల్ల కావట్లేదు. అలా కొద్ది గంటలు అయిపోయేసరికి ఆ మార్గం గుండా వెళ్తున్న ఇంకొక కారు వ్యక్తి ఆగి అతని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కారుని టక్కుమని రిపేర్ చేశాడు. చిటికలో రిపేర్ అయిపోయింది. అంతకుముందు ఆ డ్రైవర్ రిపేర్ చేశాడు, అవ్వలేదు. కొన్ని కార్ల వారు ఆగి హెల్ప్ చేసి రిపేర్ చేయడానికి ప్రయత్నం చేశారు, అవ్వలేదు. కానీ ఒక వ్యక్తి వచ్చి ఆగి దాన్ని చిటికలో రిపేర్ చేయగానే ఆ డ్రైవర్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటండి, మేము చాలా ట్రై చేసాం, మా వల్ల అవ్వలేదు అనగానే అతను అన్నాడు, నీ కారు కంపెనీ పేరు ఏంటి అని అనగానే ఫోర్డ్ కార్ అని చెప్పాడు. ఆ ఫోర్డుని నేనే అని చెప్పాడంట అతను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఫోర్డు నేనే, ఈ కారుని నేనే తయారు చేశాను కాబట్టి దాన్ని ఎలా రిపేర్ చేయాలో కూడా నాకు తెలుసు. అదేవిధంగా మానవులమైనటువంటి మనలను దేవుడు సృష్టించాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు తన చేతితో మనల్ని సృజించి ఆయన జీవవాయువుని ఊది జీవాత్మగా మనల్ని మలిచినటువంటి దేవుడు ఈ లోక మాలిన్యాలతో, ఇహలోకమైనటువంటి పాపముతో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి అనేక తలంపులతో నిండిపోయిన మన హృదయాలను బాగు చేయగల దేవుడు ఎవరు అంటే యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. వేరెవరు కూడా మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయలేరు, మన హృదయాన్ని పరిశుద్ధపరచలేరు. కనుక ఆ గొప్ప దేవుడు అడుగుతూ ఉన్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు, నా కుమార్తె నీ హృదయాన్ని నాకివ్వు. దానిలో ఉన్నటువంటి చెడుతనాన్ని అంతటినీ కూడా నేను తీసివేస్తాను, దానిలో ఉన్న చెడ్డ తలంపులన్నీ తీసివేస్తాను, దానిలో ఉన్న అసూయను, ద్వేషాన్ని, కక్షను, కార్పణ్యాలను వాటన్నిటినీ నేను తీసివేసి నిన్ను పరిశుద్ధపరుస్తాను అని ఆ గొప్ప దేవుడు అడుగుతూ ఉన్నాడు. కనుక మన హృదయాన్ని దేవునికి అప్పగించాలి. దేవునికి మన హృదయాన్ని అప్పగించినప్పుడు ఆయన మన హృదయంలో ఉన్న అన్నింటినీ, సమస్త దుర్నీతిని ఆయన తీసివేసి మనలను పవిత్రులుగా మార్చే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఇహలోకమైనటువంటి మాలిన్యముతో మన హృదయం నిండిపోయిందేమో, ఈ హృదయాన్ని బాగు చేయగలవాడు ఎవడు అంటున్నాడు ఇర్మియా గ్రంథకర్త. హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని బాగు చేయవాడు ఎవడు అంటే మనలను సృష్టించిన సృష్టికర్తే. అనేక ఘోరమైన పాపములో ఉన్న వారిని సైతం ఆ పాపాలు క్షమించి, పాపము నుండి విడిపించి, పరిశుద్ధులుగా మార్చి ఆయనకు సాక్షులుగా నిలవబెట్టుకున్న సాక్ష్యాలు కోకొల్లలుగా మన క్రైస్తవ్యంలో ఉన్నాయి. మన బ్రతుకులను మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయన మనలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేసి మనలో పరిశుద్ధతను నింపేటువంటి దేవుడు. మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆత్మ మన యందు నివసిస్తూ ఉన్నది కనుక ఆ దేవుని ఆత్మ మనలో సంపూర్ణంగా, పరిపూర్ణంగా నివాసం ఉండాలి అంటే ఆయనకు ఆయాసకరమైన, ఇష్టం లేనటువంటి క్రియలన్నిటినీ కూడా మన హృదయములో నుండి తీసివేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఆయన అడుగుతూ ఉన్నాడు, దేవునికి కావలసింది ఏంటంటే మొట్టమొదటిగా మన హృదయం. ఈరోజు ఆ హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు. ఒక వ్యక్తి మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆత్మీయంగా కానీ బలహీనమైపోవడానికి గల కారణం ఏంటంటే ఆ హృదయంలో వచ్చే ఆలోచనలే, ఆ హృదయంలో వచ్చే తలంపులే ఆ వ్యక్తిని బలహీనపరుస్తాయి, ఆ వ్యక్తిని చాలా నెమ్మది లేకుండా చేసేస్తాయి. ఆ హృదయాన్ని రిపేర్ చేయగల సమర్థుడు, సృష్టికర్త, స్వస్థపరిచేవాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయం కలవరముతో నిండి ఉంటే, లోకానుసారమైన వ్యసనాలతో నిండి ఉంటే, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆ హృదయాన్ని దేవునికి నీవు సమర్పించగలిగితే ఆయన నీలో ఉన్నటువంటి ఆ కల్మషాన్నంతటిని,
ఆ పాపాన్నంతటినీ కూడా తీసివేసి నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మొట్టమొదటి మాట, దేవునికి కావలసినవి ఏంటంటే మొట్టమొదటిగా మన హృదయం దేవునికి కావాలి. మన హృదయంలో దేవుడు నివాసం ఉండాలి, అనగా దేవుని వాక్యము నివాసం ఉండాలి. అప్పుడు మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది దేవునికి కావలసినవి ఏంటి? రెండవది మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకుంటున్న, దేవునికి కావలసింది రెండవది ఎవరంటే ప్రార్థనా పరులు కావాలి. ఈరోజు వాక్యం చెప్పేవారు అనేక మంది, వాక్యం మనకి యూట్యూబుల్లో లేకపోతే ఫేస్బుక్లో లేకపోతే టీవీల్లో నిర్విరామంగా ప్రతిరోజు 24 గంటలు కూడా వాక్యం వినే అవకాశం ఉంది. కానీ ఈరోజు ఏమి తగ్గిపోయింది అంటే ప్రార్థన తగ్గిపోయింది. సంఘాలలో, కుటుంబాలలో ప్రార్థన సన్నగిల్లిపోయింది. కనుక దేవునికి కావలసింది ఎవరు అంటే ప్రార్థనా పరుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములు దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. దేశాలు పాడవకుండా, దేశాలు దీవించబడాలి, రాష్ట్రాలు దీవించబడాలి, జిల్లాలు దీవించబడాలి, గ్రామాలు దీవించబడాలి అంటే ప్రార్థనా పరులు లేవాలి. సంఘాలలో ప్రార్థనా పరులు లేవాలి, ప్రార్థించేవారు కావాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఎలా ప్రార్థన చేస్తున్నాం? నన్ను, నా కుటుంబాన్ని, నాకున్న అప్పులను, నాకున్న అవసరతలను, నాకున్నటువంటి ప్రతిదాన్ని నువ్వు ఇవ్వు ప్రభువా అని మన అవసరతలను దేవుని అడుగుతూ ఉన్నాము. కానీ దేవా మా గ్రామాన్ని దీవించు, దేవా మా జిల్లాని దీవించు, దేవా మా రాష్ట్రాన్ని దీవించు, దేవా మా దేశాన్ని దీవించు అని ప్రార్థించే విషయంలో మనం వెనకబడి ఉన్నామేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవునికి కావలసినవి ఏంటంటే ప్రార్థించేవారు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రాకారములో దిట్టపరచుటకు, ప్రాకారములో అనగా ప్రార్థన చేత నిర్మించబడినటువంటి గోడలు. మన క్రైస్తవ భక్తి జీవితం సాతాను యొక్క ఆటుపోట్లకు, శోధనలకు గురవకుండా, ఆ యొక్క పాపములో పడిపోకుండా ప్రార్థన అనే ప్రాకారాలు దిట్టపరచబడాలంటే బలపరచబడాలి, అవి బలంగా కట్టబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెందుకు ప్రతిసారి శోధనలో పడిపోతున్నావు అంటే ప్రార్థన అనేటువంటి ప్రాకారం గట్టిగా లేదు, ప్రార్థన జీవితం బలంగా లేదు. నీ ప్రాకారాలు దిట్టపరచబడాలంటే, బలంగా అవి తయారవ్వాలంటే నువ్వు ప్రార్థనా పరురాలిగా మార్చబడాలి, నువ్వు ప్రార్థనా పరుడిగా మార్చబడాలి. పనులు ఉన్నాయని త్వరగా ముగించేస్తూ ఉంటాం ప్రార్థన. నిద్ర వచ్చేస్తుందని త్వరగా ముగించేస్తాం, ఆకలి చేస్తుందని త్వరగా ముగించేస్తాం, ఎక్కడికో వెళ్ళాలని త్వరగా ముగించేస్తాం. కానీ ఆ యొక్క ప్రార్థనలో బలమైనటువంటి, లోతైనటువంటి అనుభవాల్లోనికి నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మంచి సహవాసం, చక్కటి సాన్నిహిత్యం ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన సహవాసాన్ని మనము కలిగి ఉండాలి. ఇలా సామూహికంగా చేయడం కాదు, ఎవరికి వారు వ్యక్తిగతంగా
దేవునితో ఈ యొక్క ప్రార్థన బంధాన్ని నేను కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. వ్యక్తిగత ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండాలి. దేవుడు ఎదురు చూస్తున్నాడంట. ఎంత విచారించినా, ఎంత ఎంక్వైరీ చేసినా ఎవరు కనబడట్లేదు అంటే ఆ యొక్క దేశం పాడైపోకుండా ప్రార్థించేవారు కనబడట్లేదు. దేవా మా దేశాన్ని రక్షించు నాయన, నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించు ప్రభు అని దేశము కొరకు అంగలార్చేవారు కనబడట్లేదు, విజ్ఞాపన చేసేవారు కనబడట్లేదు, కన్నీరు కార్చేవారు కనబడట్లేదు. దేవుడు కావాలనుకుంటున్నాడు ప్రార్థనా పరులను. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, నీవు ఒక గొప్ప ప్రార్థనా పరుడుగా మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు. అమ్మా, నువ్వు గొప్ప ప్రార్థనా పరురాలుగా మార్చబడాలని, అనేక మంది కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేసేదానిగా నువ్వు మార్చబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థనే అవసరతలను తీరుస్తుంది, ప్రార్థనే అనేక మందిని దేవుని వైపుకు నడిపించడానికి బలమైన ఆయుధం. దేవుని కార్యాలు జరగడానికి ప్రాముఖ్యమైనటువంటి ఆయుధం ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారానే మన పితరులు, ముందున్నటువంటి దైవజనులు ఎంతోమంది ఈ ప్రార్థన ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగించారు. వారి కుటుంబాలలో, వారి పరిచర్యల్లో, వారి సేవల్లో గొప్ప కార్యాలు జరగడానికి గల కారణం ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో దేవుని యొక్క కార్యాలు, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క క్రియలు నువ్వు చూడాలి అంటే నువ్వు గొప్ప ప్రార్థనా పరుడుగా మార్చబడాలి, గొప్ప ప్రార్థనా పరుడుగా మార్చబడాలి. ఎపఫ్రొదితు అనేటువంటి ఒక పరిచారకుడు, అపోస్తులైన పౌలు గారు కూడా కొలస్సీ సంఘములో ఉండేటువంటి ఒక పరిచారకుడు, ఆ సంఘములో పనిచేసేటువంటి వ్యక్తి ఎపఫ్రొదితు. అతడు గురించి ఏం రాయబడిందంటే అతడు ప్రార్థనలో పోరాడేవాడు అని రాయబడింది. హల్లెలూయా. ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడంట ఆయన. కొలస్సీ సంఘానికి పౌలు గారి పత్రిక రాస్తూ, ఓ కొలస్సీ సంఘమా, మీకోసం అతడు మరణ పడక మీద ఉండి కూడా ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. దేవా మా సంఘాన్ని దీవించు, దేవా మా సంఘాన్ని ఆశీర్వదించు, మా సంఘాన్ని బలపరచు, మా సంఘము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి ప్రభువా అంటూ అతడు మరణ పడక మీద, మంచం మీద ఉండి కూడా అతని యొక్క కోరిక, అతని యొక్క ఆశ, అతని యొక్క ఆసక్తి ఏంటంటే నా సంఘము దీవించబడాలి, సంఘములో అనేక మంది ప్రార్థనా పరులు లేవాలి అని ఆ ఎపఫ్రొదితు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడంట. ఆరోగ్యంగా ఉండి కాదు, బలహీనత ఉంది అతని శరీరంలో, మరణ పడక మీదకి ఆ మంచం మీద ఉన్నాడు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. అయినా కూడా అతడు చేస్తున్న పని ఏంటంటే ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అన్ని అవకాశాలుండి, ఆరోగ్యం ఉండి, సమయం ఉండి కూడా ప్రార్థించలేనటువంటి స్థితిలో ఒకవేళ నీవు ఉంటున్నావేమో, దేవుడు కావాలనుకుంటున్నాడు ఎవరినో తెలుసా? ప్రార్థనా పరులని, ప్రార్థనా పరులని. మరి దేవుని బిడ్డలారా, దేశము కొరకు ప్రార్థించే ప్రార్థనా పరుడుగా మనం మార్చబడాలి. అనగా మన ప్రార్థన ఆ యొక్క సరిహద్దులు విశాలపరచబడాలి. మనం ప్రార్థించే విధానంలో ఇంకా ఎక్కువగా సరిహద్దులు విశాలపరచబడాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ విషయాల కోసం ప్రార్థన చేయాలి. అదే సమయంలో మన యొక్క రాష్ట్రము, దేశము, ప్రపంచము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు తిమోతికి చెప్తుండే పౌలు గారు మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఆ యొక్క అనుభవంలోనికి మనం నడిపించబడాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు.
దేవుడు ఎంక్వైరీ చేస్తున్నాడు. నేను ఎంత విచారించినా ఒక్కడైనాను నాకు కనబడలేదని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు చేసినా మీ కుటుంబం కోసమేనా? ఎంతసేపు చేసినా నీ అవసరతల కోసమేనా? ఎంతసేపు చేసినా నీ యొక్క అప్పుల కోసమేనా? కొంచెం పందా మార్చు, కొంచెం నీ ప్రార్థన విధానం మార్చు. ఎదుటివారి కోసం, దేశం కోసం ప్రార్థించడం మొదలుపెట్టు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన పరులు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన ప్రార్థన ప్రాకారాలు బలపరచబడాలి. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు ప్రార్థనా పరుడుగా మార్చబడతాడో సాతాను అతని దగ్గరికి రావడానికి భయపడతాడు. మంచిగా ఆరాధన చేసేవాడి దగ్గరికి సాతానుడు వెళ్ళగలుగుతాడు, మంచిగా బోధించేవాడి దగ్గరికి సాతానుడు వెళ్ళగలుగుతాడు, కానీ ప్రార్థించేవాడి దగ్గరికి సాతానుడు వెళ్ళలేడు. అంత గొప్ప శక్తి దేనిలో ఉందంటే ప్రార్థనలోనే ఉంది. ఎప్పుడైతే మనం మోకరిస్తామో సాతానుకి భయం పడుతుంది. ఎప్పుడైతే మనం కన్నీరు కరుస్తామో సాతాను వణికిపోతూ ఉంటాడు, ఆ స్థలంలో ఉండలేడు. అంత గొప్ప ప్రార్థన అనుభవంలోనికి మనం నడిపించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితానికి వెన్నెముక, మన భక్తి జీవితానికి ఆయువు పట్టు ఏంటంటే ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుడిగా నువ్వు పిలిపించబడుతూ, ఒక విశ్వాసిగా పిలువబడుతూ నీలో ప్రార్థన లేకపోతే గనుక నీవు ఏ విషయంలో కూడా నిలకడగా ఉండలేవు, ఏ కార్యాలు కూడా నీ జీవితంలో చూడలేవు. ఒక మంచి ప్రార్థనా పరురాలిగా, ఒక మంచి ప్రార్థనా పరుడుగా నువ్వు మార్చబడినప్పుడు నీ ప్రార్థన వలన నీ కుటుంబము, నీ ప్రార్థన వలన నీ సంఘము, నీ ప్రార్థన వలన నీ గ్రామము దీవించబడడానికి అనేక అవకాశాలు దేవుడు కలిగిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సంఘములో ఎవరు లేవాలి అంటే ప్రార్థనా పరులు లేవాలి. దేవుడికి ఎవరు కావాలి అంటే ప్రార్థనా పరులు కావాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు అంగలార్చేటువంటి, కన్నీరు కార్చేటువంటి, విలపించేటువంటి ప్రార్థనా పరులు కావాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితంలో కొంచెం లోతైన అనుభవాల్లోనికి మనం నడిపించబడాలి. ప్రార్థన నీ యొక్క జీవితంలో నిత్యము ఉండాలి. ఆమె పలానా టైంలో ఖాళీగా ఉందంటే ప్రార్థన చేసుకుంటుంది, ఈ టైంలో వెళ్తే ప్రార్థనలో ఉంటుంది. ఆయన ఈ టైంలో వెళ్తే ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఖాళీ సమయం కాబట్టి ఈ సమయంలో ఆయన ప్రార్థన చేసుకుంటాడు అనేటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి, ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. ఆ విధంగా ప్రార్థించేవారిగా మనం మార్చబడాలి. అప్పుడే మన కుటుంబాలలో ఆశీర్వాదం, మన సంఘములో దేవుని యొక్క దీవెన మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనా పరులు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మూడవ మాట చూద్దాం. దేవునికి కావలసినవి మొదటిగా మన హృదయం, రెండవది ప్రార్థించేవారు దేవునికి కావాలి, మూడవది 101వ కీర్తన 101వ కీర్తన 6వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. దేవునికి కావలసిన వారు ఎవరు? దేవునికి ఏం కావాలి అంటే మూడవది నమ్మకస్తులైన వారు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను. నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నమ్మకమైన భక్తి కలిగి ఉండాలి, నమ్మకమైన విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకమైన ప్రార్థనా పరులై ఉండాలి. నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అప్పగించబడినటువంటి పనులలో, దేవుడు మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలలో, దేవుడు మనకిచ్చినటువంటి
తలాంతులలో మనము నమ్మకస్తులమై ఉండాలి. దేవుడు నీకు ఏ బాధ్యత అప్పగించాడో సంఘములో, దేవుడు నీకు ఏ పనిని అప్పగించాడో సంఘములో, నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు ఏ తలాంతునైతే ఇచ్చాడో దానిని నమ్మకముగా దేవుని కొరకు మనము ఉపయోగించు వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిలో నమ్మకత్వం అంటే కోప్పడకండి, బాధపడకండి, నిరాశపడకండి. కానీ ఇలా చెప్పిన తర్వాతకైనా ఒకే రోజులో మార్పు రాదు. కొన్ని రోజులు, కొన్ని నెలలకైనా మార్పు రావాలి. దాని కొరకు చెప్పాలి మేము. నమ్మకమైన భక్తి అంటే సమయానికి మందిరానికి రావాలి. భక్తిలో అదొక నమ్మకం. దేవునికి నీవు నమ్మకస్తురాలివి. నమ్మకస్తుడివి అంటే ఆ భక్తిలో సమయాన్ని నువ్వు పాటించాలి. పంచువాలిటీ, సమయపాలన. ఈ లోకమైనటువంటి ఉద్యోగాలకే మనం సమయపాలన చేస్తాం. ఈ లోకానుసారమైనటువంటి ప్రయాణాలకే సమయపాలన చేస్తాం. ఈ లోకానుసారమైన ఫంక్షన్లకే సమయపాలన చేస్తాం. అని దేవుని సన్నిధికి మనము నిర్లక్ష్యం చేయడం తగునా అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరే ఆలోచించండి. దేవుడు నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడతా ఉన్నాడు. నమ్మకంగా మనము ఆయన సన్నిధికి క్రమంగా సమయానికి రావాలి. దేవుడు మనకిచ్చిన తలాంతులు అవి ఏమైనా కావచ్చు. దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో ఏ పాటికే నువ్వు గ్రహించగలిగి ఉంటే ఆ తలాంతుని దేవుని మహిమ కొరకు నమ్మకంగా నువ్వు వాడాలి. నువ్వు ప్రార్థించేవాడు అయితే ప్రార్థించాలి. ఇంకొక మాట, ముందుగా వచ్చిన వారు వచ్చి ఖాళీగా అటు ఇటు చూడకుండా ఇంకా ఎవరు రాలేదని వెనక్కి ముందు చూడకుండా వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి. వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి. ఈరోజు ఆరాధనలో తోడుగా ఉండు ప్రభువా, ఇంకా సమయం అవుతుంది, మిగతా వారు కూడా త్వరగా రావాలి. మా సంఘంలో ఈ అవసరతలు ఉన్నాయి, మా సంఘాన్ని అన్ని విషయాల్లో దీవించు ప్రభు అంటూ వచ్చిన వారు అందరూ వచ్చిన తర్వాత ఇంకా ఎవరు రాలేదు అప్పుడే పాటలు ప్రారంభించాలని ఖాళీగా ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం కాదు. ముందు వచ్చిన వారు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ సేవకుడు ప్రార్థన చేసి పాటలు ప్రారంభించే ముందే వచ్చే ఉంటే ఆ వచ్చిన మీరు ప్రార్థించడం శ్రేయస్కరం. అట్టి లక్షణం కలిగి ఉంటే మనం ఎంతగానో దీవించబడతాం. అదేవిధంగా పాటలు పాడుతున్నప్పుడు వచ్చి పాటలు పాడి దేవుని మహింపరచాలి. వాక్యం చదవగలుగుతూ ఉన్నప్పుడు రెఫరెన్స్లు చెప్పినప్పుడు టక్కుమంది తీసి చదవాలి. ప్రార్థన చేస్తున్నారు, ఇచ్చిన వారికి ఎందుకు ఇస్తున్నాడు, మిగతా వారు కొంచెం సిగ్గుపడుతున్నారు. అలా కాకుండా ప్రార్థన మీరు ఇంత పొడుగు చేయాలి, లేకపోతే వాళ్ళు ఎలా చేస్తున్నారు, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, వారి ప్రార్థనలో ఏదో గొప్ప మాటలు మాట్లాడుతారు, మాకు అవి రావు కాబట్టి నేను చేయలేను కాదు. ఆ ప్రార్థనకి భాష లేదు. ప్రార్థనకి ఇలా చేయాలి అనేటువంటి ఒక విధి విధానాలు లేవు. ఒక చిన్న ప్రార్థన ఒక నిమిషం కూడా కాదు, అర నిమిషంలో ముగిసిపోయే ప్రార్థన. ప్రభువా ఈ యొక్క ఆరాధనలో తోడుగా ఉండు, ఇదిగో పాటల్లో తోడుగా ఉండు, ఆరాధనలో తోడుగా ఉండు, వాక్యంలో తోడుగా ఉండు, ఆమేనన్నా సరిపోతుంది. సాక్ష్యం చెప్పారు, ఇదిగో ఆ సాక్ష్యం చెప్పిన కుటుంబాన్ని దీవించండి, ఈ కుటుంబాన్ని దీవించండి, చెప్పబోయే వాక్యాన్ని మా అందరికి అర్థమయ్యేలా చెప్పించండి, ఆమేన్, అంతే సరిపోతుంది. దాని ముందు స్తుతి స్తోత్రం ఇవన్నీ మొదలు చివర ఇవేవేవో పలకాలనే ఉద్దేశం కాదు. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి అని లాస్ట్లో అంటే సరిపోతుంది. చిన్న ప్రార్థన. ఒక వారం కొత్తగా ఉంటుంది, రెండో వారం కొంచెం రెండు కాళ్ళు నిలబెట్టగలుగుతాం, మూడో వారం మైక్ మంచిగా పట్టుకుంటాం, నాలుగో వారం నుంచి చక్కగా ప్రార్థించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుట్టినప్పుడే తినేసామా, అమ్మ నాన్నలు తినిపించారు, తర్వాత కొంచెం మనం మీద పడేసుకుంటూ తిన్నాము, తర్వాత మంచిగా పట్టుకొని కింద పడకుండా తింటున్నాం. దేవునికి స్తోత్రం. అదేవిధంగా నేర్చుకోవాలి. నాకు రాదు, నేను చేయలేను, నేను పాడలేను, నేను ప్రార్థించలేను అని కాదు, చేయగలం.
దేవుని కృపను బట్టి మానవుడు సాధించలేనిది ఏది లేదు. ఆత్మీయ విషయాల్లో మనం ప్రార్థించుకుని దేవుని మీద ఆధారపడితే అన్నీ కూడా చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఫిలిప్పీ 4:13 అదే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన బాధ్యతలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క పని విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. గత కొద్ది వారాలు ఉదయాన్నే మేము వచ్చినప్పటికే చక్కగా తుడిచి చైర్లు వేస్తున్నారు. అలా నమ్మకంగా పనిచేసేవారికి మనుషులు చూడకపోవచ్చు, మనుషులు పట్టించుకోకపోవచ్చు, మనుషులు ఎవరేశారు అని మీ పేరు ప్రకటించకపోవచ్చు, ఆ వేసినప్పుడు ఎవరో చూడకపోవచ్చు. కానీ మీరు చేసిన దానికి దైవజనుడిగా నేను చెప్తున్నాను, మీరు ఎవరైతే ఆ పని చేస్తున్నారో ఖచ్చితంగా 100% దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే పరిచర్యలో అంత గొప్ప ఆశీర్వాదం ఉంది. నిన్నటి దినం ఫీల్డ్ కౌన్సిల్లో కూడా నేను చెప్పినటువంటి వాక్యం ఇదే. ఏమని చెప్పానంటే, గృహ నిర్వాహకత్వంలో నమ్మకస్తులై ఉండాలి, నాయకుడు నమ్మకస్తుడై ఉండాలి, పరిచారకుడు నమ్మకస్తుడై ఉండాలి, సేవకుడు నమ్మకస్తుడై ఉండాలని చెప్పాను మరి దేవుని బిడ్డలను. ఎందుకంటే ఆ యొక్క అన్ని లక్షల మందిని నడిపిస్తున్నటువంటి మోషే ఎప్పుడు కూడా తన నమ్మకత్వాన్ని కోల్పోలేదు. దేవుడు తనకిచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడేమనంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. తుకికు అనేటువంటి వ్యక్తి, ఎఫఫ్రా అనేటువంటి వ్యక్తి, వారి పరిచారకులు, పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, వారు నమ్మకమైన పరిచారకులు. వారిని ఏదైనా చర్చి శుభ్రం చేయి అని చెప్తే వారు శుభ్రం చేసి అన్నీ వేసేవారు. లేకపోతే ఆ అరేంజ్మెంట్స్ చేయాలి, ఫలానా దిక్కున ప్రార్థన ఉందంటే అవన్నీ అరేంజ్ చేసి, అంటే సంఘములో ఉన్న పరిచర్య అంతటినీ కూడా వారు ఏం చేసేవారంటే నమ్మకంగా చేసేవారు. కాబట్టి సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు, నమ్మకమైన పరిచారకులు. ఈ నమ్మకత్వం ఎప్పుడైతే మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుని దీవెనలు మన జీవితాల్లోనికి వస్తాయి. సామెతలు 20:28, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నా యొద్ద నివసించున్నట్లు. అంటే దేవుని యొద్ద మనం నివసించాలంటే నమ్మకస్తులుగా మనం ఉండాలి. మనం నమ్మకస్తులుగా లేము అంటే ఎక్కడ నివసించలేము? దేవుని దగ్గర నివసించే అవకాశాన్ని కోల్పోతాం. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు, దేవుడు మనకిచ్చిన తలాంతులు, దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా చేయకపోతే దేవుని యొద్ద మనం నిలవలేము. దేవుని యొద్ద నిలవలేము అంటే దేవునికి దూరంగా, సాతానుకి దగ్గరగా నిలబడే ఆ ప్రమాదం ఉంటుంది. కనుక నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము నమ్మకస్తులుగా ఉండాలి. చేసే పని చిన్నదైనా, నీ తలాంత చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కావచ్చు, అందులో నమ్మకస్తుడిగా నీవు ఉండాలి. నీకు ఒక బాధ్యత దేవుడిచ్చాడు. ఈ సంఘంలో ఉన్న బాధ్యత ఏ విధంగా అయినా నీకు ఒక బాధ్యత అప్పగించబడిందంటే అది సంఘం ఇచ్చినట్టు కాదు, దేవుని ద్వారానే. ఎందుకంటే సంఘములో ఏది జరిగినా దేవుని అనుమతి లేకుండా, దేవుని చిత్తము లేకుండా ఏది జరగదు. ఈరోజు ఆయన సన్నిధిలో మీరు ఉన్నారు అంటే దేవుని చిత్తంలో మీరు ఉన్నారు. ఎంతమంది దేవుని సన్నిధిలో కనబడాలి అని ఆయన ముందుగానే రాసి పెట్టాడు. కనుక ఎంతమంది ఈరోజు ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నాం. కనుక దేవుని చిత్త ప్రకారమే ఏది అయినా మనకు అనుగ్రహించబడుతుంది. ఆ పనిలో మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉంటే కనుక నీ కుటుంబం కోసం ప్రార్థించాలి, సంఘ క్షేమాభివృద్ధి కోసం కూడా ప్రార్థన చేయాలి. నమ్మకంగా ప్రార్థించే బిడ్డగా నీవు ఉండాలి. నమ్మకంగా ప్రార్థించేవారు మనం చూస్తే దానియేలు కనబడతాడు. ఎంత నమ్మకంగా ప్రార్థిస్తున్నాడు అంటే, ప్రార్థన చేస్తే చంపేస్తాం,
ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తామన్నా కూడా మానకుండా ప్రార్థన చేశాడు. మనం కూడా ఏ పరిస్థితులైనా కూడా ప్రార్థించడము మానకూడదు. దేవునికి కావలసింది మొట్టమొదటిగా మన హృదయం కావాలి దేవునికి. రెండవది ప్రార్థనాపరులు కావాలి దేవునికి. మూడవది నమ్మకస్తులైన వారు కావాలి దేవునికి. నాలుగవది చెప్పి నా మాటల ముగింపులోకి తీసుకొస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. అట్టివారే కావాలి. ఎటువంటి వారు కావాలి? ఆత్మతోనూ సత్యముతోనూ. మనం దేవునిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు పెదాలతో పాటలు పాడకూడదు. అంటే వాళ్ళు పాడుతున్నారు కాబట్టి అని పెదాల మీద పేయడం కాదు. ఆ ఆరాధనకు ముందు నేను చెప్పే మాట, దేవుడు వారమంతా మనల్ని కాపాడాడు, లేకపోతే దేవుడు గడిచిన నెలంతా కాపాడాడు. కనుక మనందరం కూడా దేవా వారమంతా కాపాడినందుకు నీకు వందనాలు అనేటువంటి ఆ హృదయం మన హృదయంలో నుండి ఆ యొక్క మాట బయటికి రావాలి. మన హృదయాంతరంగంలో నుండి ఆ యొక్క కృతజ్ఞత మాట బయటికి రావాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. ఆత్మతోనూ సత్యముతోనూ అంటే మన హృదయాంత ఎవరో పాడండి 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 అని చెప్పి పాడడం కాదు, నీ లోపల నుండి ఆ మాట రావాలి. దేవా నన్ను కాపాడావు ప్రభు నీకు వందనాలు, నా కుటుంబాన్ని కాపాడావు ప్రభు వందనాలు. గత వారంలో చాలా బలహీనంగా ఉన్నాం, చాలా అనారోగ్యాలతో ఉన్నావు, జలుబులు దగ్గులతో ఉన్నావు, నీరసంతో ఉన్నావు, స్వస్థపరిచావు, నీ మందిరానికి నడిపించావు ప్రభువా నీకు వందనాలు అని నీ హృదయంలో నుండి ఆ మాట వచ్చినప్పుడు అది ఎంత పొడుగుండ అవసరం లేదు. థ్యాంక్స్ ప్రభు అన్నప్పుడు నా కుమారుడు నా కుమార్తె యథార్థమైన హృదయముతో సత్యముతో నన్ను స్తుతిస్తూ ఉన్నారని దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అట్టివారు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడంట. ఎట్టివారు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు. ఎవరో మనల్ని పాడండి పాడండి అని చెప్పడం కాదు, మనముగా మనం అందరం లేచి నిలబడి దేవుని ఆరాధించుదాం అని చెప్పినప్పుడు అలా లేస్తూ ఉన్నప్పుడే నీ హృదయం కృతజ్ఞతతో నిండిపోవాలి. ఎందుకంటే ఆ వారమంతా నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళావు, ఎన్నో ప్రయాణాలు చేసావు, నీ ఇంట్లో ఏ సంఘటనలు ఉన్నాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళావు, అనారోగ్య పరిస్థితులు, అవన్నీ కూడా అనుభవించిన నీకు తెలుసు, నీ పక్క వారికి తెలియదు. కాబట్టి నీ కృతజ్ఞత ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి చెప్పేవారిలో నుండి కాదు, నీ లోపల నుండి రావాలి. నీ లోపల నుండి దేవా ఈరోజు సజీవంగా ఉన్నానంటే అది కేవలం నీ కృప. యాక్సిడెంట్లో ఎంతోమంది చచ్చిపోయారు, అక్కడికి వెళ్ళి అందులో మునిగి ఎంతోమంది చచ్చిపోయారు, ఫ్లైట్ కోల్పోయి ఎంతోమంది చచ్చిపోయారు, కానీ నేను ఈరోజు బ్రతుకున్నానంటే అది కేవలం నీ కృప ప్రభువా అని దేవునికి ఆ మాట చెప్పినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఏదో ఇక్కడ ఇద్దరు ముగ్గురు మైకులు పట్టుకుని పాడితే కాదు, నీ లోపల నుండి మన లోపల నుండి ఆ మాట రావాలి బయటికి. అది నిజమైన దేవునికి ఆరాధన. అట్టి వారు కావాలి, అటువంటి ఆరాధన కావాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పెద్ద శబ్దాలతో, మ్యూజిక్స్ తోటి, సౌండ్ సిస్టమ్ తోటి పెద్దగా కేకలు వేస్తూ ఆరాధించే ఆరాధన కాదు, కానీ హృదయాంతరంగంలో నుండి ఆత్మతో సత్యముతో విరిగి నలిగిన మనస్సుతో. గత వారం రాలేకపోయాను, ఇంట్లో ఉండి బలహీనుడిగా ఉండిపోయాను, కానీ ఈ వారం నీ చర్చిలోకి వచ్చానంటే కేవలం నీ కృప ప్రభువా, నీవు నన్ను లేవనెత్తావు నీకు వందనాలు, నన్ను బలపరిచావు నీకు వందనాలు అని నీ హృదయంలో వచ్చే ఆ చిన్న మాటే దేవునికి ఇష్టమైన ఆరాధన. ఆ చిన్న ఆరాధన ద్వారా దేవుడు ఎంతో ఇష్టపడి ఆనందపడి నిన్ను ఆశీర్వదిస్తాడు. అలా ఆరాధించేవారు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హంగామాగా, హడావిడిగా
ఏదో పెద్ద మ్యూజిక్ తోటి చేసే ఆరాధన కాదు కానీ, ఆడంబరాలతో చేసే ఆరాధన కాదు కానీ, ఆత్మతోనూ సత్యముతో చేసే ఆరాధనను కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది పెద్ద గొప్ప కష్టమైన పని కాదు. చదువుకునేవారు, విద్యార్థులు స్కూల్కి వెళ్ళి వస్తున్నప్పుడు, కాలేజీకి వెళ్ళి వస్తున్నప్పుడు, మా ప్రయాణాల్లో తోడుగా ఉన్న ప్రభు వందనాలు. వారమంతా మా చదువుల్లో తోడుగా ఉన్న ప్రభు వందనాలు. మా పరీక్షల్లో తోడుగా ఉన్న ప్రభు. ఈ విధమైనటువంటి ఎవరి వయస్సుకు తగ్గట్టు వారు, ఎవరి బాధ్యతలకు తగ్గట్టు వారు, ఎవరి సమస్యలకు తగ్గట్టు వారు, వారిలో నుండి వచ్చేదే నిజమైన ఆరాధన. ఆరాధన కావాలని, అట్టి ఆరాధకులు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటతో నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. దేవునికి కావలసినవి ఏంటంటే, మొట్టమొదటిగా మన హృదయం దేవునికి కావాలి. రెండవది, దేవునికి ఎవరు కావాలి అంటే ప్రార్థించేవారు కావాలి. దేశం పాడైపోకుండా, పట్టణం పాడైపోకుండా, ఇల్లు కుటుంబం పాడైపోకుండా, సంఘం పాడవకుండా ప్రార్థించేవారు కావాలి, ప్రార్థించేవారు లేవాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాగే దేవుడిచ్చినటువంటి బాధ్యతలో, కుటుంబంలో కానీ సంఘములో కానీ నమ్మకంగా పనిచేసేవారు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చివరిగా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కనుక దేవునికి కావలసినటువంటి ఈ 4 మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది చాలా ప్రాముఖ్యమైంది. మనల్ని పాపములోనికి, దేవునికి దూరం చేసేటువంటి ప్రాముఖ్యమైన అవయవం మన హృదయం. కనుక మన హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే, ఆ హృదయంలో ఉన్న ఘోరమైనటువంటి వ్యాధిని ఆయన తీసివేసి, మన హృదయాన్ని స్వస్థపరిచి, పరిశుద్ధపరిచి, ఆయన ఆ హృదయములో నివాసం ఉంటాడు. అదేవిధంగా మనం ప్రార్థన చేస్తున్నాం, చేయట్లేదని నేను అనట్లేదు, కానీ ప్రార్థనా పరులుగా మార్చబడాలి. మన ప్రార్థనలో లోతైన అనుభవాల్లోనికి, కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి, విజ్ఞాపన ప్రార్థన అనుభవంలోనికి, అంగలార్చే ప్రార్థన అనుభవంలోనికి నడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు. అదేవిధంగా మనం దేవుని యొక్క పరిచర్యలో, దేవుని సంఘములో నమ్మకమైనటువంటి భక్తులుగా, నమ్మకమైన విశ్వాసులుగా, నమ్మకంగా పనిచేసేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చివరిగా, ఆయనను ఆరాధించేవారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా మనం ఆరాధించుదాం, ఆ విధంగా ప్రార్థన ఆ అనుభవాల్లోనికి నడిపించబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.